ఈ ప్రపంచంలో ల్యాండ్ కోసం ఈవెన్ ఫ్యామిలీస్ మధ్య, పెద్ద పెద్ద దేశాల మధ్య, లేకపోతే కంట్రీస్ వీటన్నిటి మధ్య, ఒకప్పుడు రాజ్యాల మధ్య కూడా గొడవలు జరిగే, అంటే వన్ ఆఫ్ ద వాల్యుబుల్ థింగ్ అనమాట. అలాంటి దానికోసం చాలా మంది యుద్ధాలకు వెళ్ళారు. కొంతమంది ఫ్యామిలీస్ లో గొడవలు జరిగినాయి, లేకపోతే హత్యలు జరిగినాయి. ఇట్లాంటి ఒక క్రూషియల్ ఏదైతే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉందో ఆ ల్యాండ్ కోసం మనం జనరల్ గా చెప్పాలంటే చాలా వాల్యుబుల్, అందరూ మన దగ్గర ఉండాలి, లేదా మన దగ్గర ఎంత వీలైతే అంత ఎక్కువ ల్యాండ్ ఉండాలని అనుకుంటారు. బట్ నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోయే ఒక ప్లేస్ ఏదైతే ఉందో, సుమారు లండన్ ఎంతైతే ఏరియాలో ఉంటుందో సేమ్ అంతే ఏరియా ఉన్న ఒక ప్లేస్ మాది కాదంటే మాది కాదు, లేకపోతే ఇది వాళ్ళకి సంబంధించిందని చెప్పని ఒక దేశం చెప్పుద్ది, ఒక దేశమే లేదు ఇది మాకు సంబంధించింది కాదు వాళ్ళకి సంబంధించింది అని అయితే చెప్పుకొని అది మాది కాదు అంటే ల్యాండ్ ని కూడా, ఒక పెద్ద లండన్ ఏరియా అంతా ఉన్న ఒక ప్లేస్ ఆఫ్ ల్యాండ్ ని కూడా మాకొద్దని అయితే ఒక రెండు కంట్రీస్ మధ్య ఒక డిస్కషన్ కానీ, లేకపోతే ఎప్పటి నుంచో ఒక డిప్లొమాటిక్ వార్ కానీ జరుగుతుంది. అదేంటంటే బీర్ తావిల్. ఈ బీర్ తావిల్ అనే ప్లేస్ లేదా ఏరియా ఈజిప్ట్ కి సుడాన్ కి మధ్య ఉంటుంది. ఇది మాది కాదంటే మాది కాదు, లేకపోతే ఈజిప్ట్ అడిగితే ఇది సుడాన్ కి సంబంధించిందని చెప్తారు, సుడాన్ అడిగితే ఇది ఈజిప్ట్ కి సంబంధించిందని చెప్తారు. సో అసలు ఈ బీర్ తావిల్ కథ ఏంటి, లేకపోతే ఇది ఎందుకు, ఎవరు ఇంత పెద్ద ఏరియాని కూడా ఎందుకు వాళ్ళది చేసుకోవటానికో లేదా వాళ్ళ దాంట్లో కలుపుకోవడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మనం అసలు జనరల్ గా ఈజిప్ట్ గురించి తెలుసుకుందాం. ఈజిప్ట్ నేషనల్ ఫ్లాగ్ ఇది, అండ్ అలాగే దాని కరెన్సీ ఈజిప్షియన్ పౌండ్. దాని పాపులేషన్ వచ్చేసరికి సుమారు 10 కోట్ల మంది. దాని క్యాపిటల్ కైరో, అండ్ అలాగే దాని జీడిపి వచ్చేసరికి $380 బిలియన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సుడాన్. దాని కరెన్సీ కూడా సుడానీస్ పౌండ్. ఎందుకంటే మెజారిటీ యొక్క ఆఫ్రికన్ కంట్రీస్ అయితే లాటిన్ అమెరికన్ ఇక్కడ ఏంటంటే 90% ఫ్రాంక్ కానీ, పౌండ్ కానీ, యూరో కానీ ఇవే వెళ్తాయి. ఎందుకంటే ఈ ఏదైతే లాటిన్ అమెరికా కానీ లేకపోతే ఆఫ్రికా కానీ ఉన్నాయో మెజారిటీ కంట్రీస్ మీద యూరోపియన్ కంట్రీస్ ఈవెన్ 1960s 1970s వరకు కూడా ఈ ఫ్రాన్స్ కానీ, పోర్చుగల్ కానీ, లేకపోతే స్పెయిన్ కానీ, బ్రిటన్ కానీ ఇట్లాంటి దేశాలు ఈవెన్ 1960-70 ఆ టైం వరకు కూడా పరిపాలించినాయి. కాబట్టి ఇండైరెక్ట్ గా డైరెక్ట్లీ వాళ్ళ యొక్క ఎకానమిక్ అంటే వాళ్ళ యొక్క బ్యాంక్స్, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ లో కానీ, లేకపోతే మన ఆర్బీఐ ఎలా ఉంటుందో ఈ దేశాలకు కూడా వాళ్ళ యొక్క ఓన్ బ్యాంక్స్ ఉంటాయి. కాబట్టి వాటిల్లో కూడా ఈ యూరోపియన్ కంట్రీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో మెజారిటీ యొక్క క్యాపిటల్స్ పౌండ్లు కానీ, యూరోలు కానీ, ఫ్రాంక్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. అండ్ కమింగ్ బ్యాక్, సుడాన్ యొక్క పాపులేషన్ సుమారు 50 మిలియన్ అంటే 5 కోట్ల మంది. క్యాపిటల్ వచ్చేసరికి కార్తూమ్, అండ్ అలాగే దాని జీడిపి వచ్చేసరికి $25 బిలియన్. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే, సుడాన్ 2011 ముందు ఆఫ్రికాలోని అతిపెద్ద ఈ దేశం అనమాట. అంటే ఈ ల్యాండ్ ఏరియాతో కంపేర్ చేస్తే అతిపెద్ద ఈ విస్తీర్ణం ఉన్న దేశం. బట్ 2011లో సుడాన్ అనేది సుడాన్ అండ్ సౌత్ సుడాన్ కింద విడిపోయాయి. ఇప్పుడు సుడాన్ టాప్ అంటే లార్జెస్ట్ కంట్రీ ఏం కాదు. సౌత్ సుడాన్ క్యాపిటల్ వచ్చేసరికి జూబా, అండ్ అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకునేది నార్మల్ సుడాన్, దాని క్యాపిటల్ వచ్చేసరికి ఖార్తూమ్. మీరు ఇప్పటివరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ థాట్స్ అండ్ ఐడియాస్ అండ్ అలాగే మీ యొక్క ఫీడ్బ్యాక్ నాకు మీ కామెంట్స్ అయితే తెలియజేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఈ బీర్ తావిల్ గురించి తెలుసుకోవాలంటే ముందు మనం ఆటోమన్ ఎంపైర్ గురించి తెలుసుకోవాలి. 1800 సంవత్సరం నుంచి 1900 సంవత్సరం అంటే సుమారు ఒక 200-300 సంవత్సరాల వరకు మిడిల్ ఈస్ట్ అండ్ అలాగే యూరోప్ లో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఎంపైర్ ఏదైనా ఉందంటే అది ఓటోమన్ ఎంపైర్. మనకి ఇక్కడ ఎలా అయితే ఈ ఢిల్లీ సల్తనేట్ లేకపోతే మౌరియన్స్, చౌలాస్ ఎలా అయితే ఉండేవాళ్ళు, అలాగే యూరోపియన్ సైడ్ లేదా మిడిల్ ఈస్ట్ సైడ్ ఓటోమన్ ఎంపైర్ అనేది ఉండేది. ఇప్పుడు ప్రెసెంట్ డే టర్కీ, ఇజ్రాయిల్, జార్డన్, ఇరాక్, ఇరాన్, కువైట్ అండ్ అలాగే సౌదీలోని మెజారిటీ భాగం అంటే ఇక్కడ మక్కా, మదీనా అండ్ అలాగే ఈజిప్ట్, గ్రీసు ఇవన్నీ ఒకప్పుడు ఓటోమన్ ఎంపైర్ కింద ఉండేవి. అండ్ ఈ ఓటోమన్ ఎంపైర్ కింద ఉన్నప్పుడు కూడా ఈ ఈజిప్ట్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ పరిపాలించే సామంతులకు కానీ, ఇక్కడ పరిపాలించే లోకల్ రూలర్స్ కానీ ఓటోమన్ ఎంపైర్ ఒక అటానమస్ పవర్ అయితే ఇచ్చింది. అంటే అక్కడ ఓన్ గా వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడం, లేదా వాళ్ళు ఏదైనా సమ్ అదర్ అడ్మినిస్ట్రేషన్ పరంగా తీసుకోవడం ఇలా ఇచ్చినప్పుడు ఈజిప్ట్ ఏదైతే అక్కడ పరిపాలించే లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుడాన్ మీదకి దండయాత్ర కానీ, లేకపోతే వాళ్ళు అక్కడ యుద్ధం చేసి మొత్తం ఈ సుడాన్ ఏదైతే ఉందో అదంతా ఈజిప్ట్ లో కలిపేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ దాకా కథ అంతా బాగానే ఉంది. బట్ ఇది ఎప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ అవుద్ది అంటే, ఇక మీకు ఒకసారి మ్యాప్ లో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఈజిప్ట్ అండ్ సుడాన్. ఈజిప్ట్ కి ఒకప్పుడు ఓటోమన్ ఎంపైర్ లో పార్ట్ అయితే ఈజిప్ట్
అటానమస్ రీజన్ కాబట్టి దాని ఓన్ డెసిషన్స్ లో అక్కడ ఉన్న రూలర్స్ మొత్తం సూడాన్ని ఆక్రమించుకున్నారు. బట్ ఎప్పుడైతే 1850 1880 ఈ తర్వాత ఇక్కడ సూయజ్ కెనాల్ ఏదైతే ఉంది, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూపించాను, అంటే ఒక నేరో ప్యాసేజ్ అనమాట. ఇక్కడ మనకి భూమి ఉన్నట్టు కనిపించగా మనం ఇంకా డీప్ గా వెళ్తే ఇవ్వండి ఇక్కడ ఒక స్మాల్ వాటర్ బాడీ టైప్ లో ఉంటుంది. ఇది మ్యాన్ మేడ్ అనమాట. అంటే మొత్తం ఈ భూమిని అంతా తొలగించేసి ఇటు ఇటు మన రెడ్ సీను ఈ రెడ్ సీను మెడిటేరియన్ సీ, దీన్ని రెడ్ సీ అంటారు, దీన్ని మెడిటేరియన్ సీ అంటారు. ఈ రెండిటిని ఈ కార్గో మూవ్మెంట్ కోసం అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ కోసం బ్రిటన్ వాళ్ళు అయితే దాన్ని ఆ సూయజ్ కెనాల్ ఫామ్ చేశారు. కమింగ్ టు పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ సూయజ్ కెనాల్ వాడకంలోకి వచ్చిందో బ్రిటన్ అప్పుడు మన దేశాన్ని పరిపాలిస్తుంది కాబట్టి మన దేశం నుంచి ఏదైనా వస్తువులు కానీ డబ్బులు కానీ ఇట్లాంటి విలువైన ఏమన్నా మన వాళ్ళ దగ్గర ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఈ రీజన్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి సో ఇది ఏదైతే ఉందో ఈ ఏరియా అంటే ఈజిప్ట్ లేకపోతే సూడాన్ ఎవరైతే ఇక్కడ కంట్రోల్ చేస్తున్నారో దాన్ని మనం తీసుకోవాలని చెప్పని అయితే వాళ్ళు డిసైడ్ అయ్యారు. దానివల్ల ఏంటంటే యాంగ్లో ఈజిప్షియన్ వార్ అయితే జరిగింది. దానివల్ల ఏదైతే ఇప్పుడు మన ఈజిప్ట్ ఒట్టోమన్ ఎంపైర్ లో పార్ట్ అయిన ఈజిప్ట్ ఇదంతా ఎలా అయితే ఆక్రమించుకుందో అది ఇప్పుడు సడన్ గా బ్రిటన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. బ్రిటన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక 30 years 40 years బాగానే ఉంది. ఆ తర్వాత ఏంటంటే ఎథనిక్ క్లాషెస్ అనేది వచ్చినాయి. ఎందుకంటే ఈజిప్ట్ లో ఉండే వాళ్ళు ఒక రకంగా ఉంటారు, ఈ సుడాన్ లో ఉండే వాళ్ళు ఇక్కడేమో అరబ్స్ ఉంటారు, లేకపోతే తుర్క్స్ అలాంటి వాళ్ళు ఉంటారు, ఇక్కడేమో వేరే ఎథ్నిసిటీ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి వీళ్ళకి పడకపోవడం వల్ల గొడవలు రావటం కానీ లేకపోతే చిన్నపాటి అల్లర్లు జరగడం అట్లాంటి వాటి వల్ల ఈ తలకాయ నొప్పి ఇదంతా ఎందుకని చెప్పని అంటే ఒకప్పుడు ఇదంతా ఒకటే దాని కింద పరిపాలించేవాళ్ళు ఈజిప్ట్, మన ఇండియా పాకిస్తాన్ లాగా. ఎప్పుడైతే గొడవలు అవటం స్టార్ట్ అయినాయో మళ్ళీ ముందే వెనక చూడకుండా ఒక గీత ఇట్లా గీసేసి ఇది ఈజిప్ట్ ఇది సూడాన్ అనేది చేశారు 1880-90 ఆ టైంలో. బట్ ఈ గీత వల్ల కూడా కొంతమంది ఎవరైతే సూడాన్ వాళ్ళు ఇక్కడ ఈ సైడ్ ఈ బార్డర్ ఏదైతే చెప్పారో అక్కడ బతికే వాళ్ళు అప్పుడు ఈజిప్ట్ అయిపోయారు. అప్పటిదాకా వీళ్ళకి సూడాన్ అనేది హోమ్ కంట్రీ లేకపోతే మాతృదేశం అవటం, కాకపోతే ఈ గీత గీయటం వల్ల సడన్ గా వీళ్ళు ఈజిప్ట్ అయిపోయారు. అలాగే ఈజిప్ట్ లో బతుకుతున్న కొంతమంది సూడానీస్ కంట్రీలోకి వెళ్లాల్సి వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే మళ్ళీ అలర్లు జరిగినాయి, మళ్ళీ ఇదైనాయి. అప్పుడు ఏం చేశారంటే ఇట్లా అయితే కాదు, మళ్ళీ ఇట్లా అయితే మళ్ళీ గొడవలు ఇది అవ్వట్లేదు అని చెప్పని మళ్ళీ కొత్తగా ఒక అంటే గీత గీసేసి తీసేసి ఇవ్వండి ఇక్కడ డాటెడ్ లైన్స్ ఉన్నాయి చూడండి ఇట్లా ఇచ్చారు. ఈ డాటెడ్ లైన్స్ కూడా మీకు మన గూగుల్ మ్యాప్స్ కనుక మీరు కరెక్ట్గా గమనిస్తే చాలా చోట్ల కనబడుతుంది. ఇవ్వండి చూడండి, ఇథియోపియాకి సోమాలియాకి మధ్య డాటెడ్ లైన్ ఉంది. అండ్ అలాగే ఇదిగోండి ఇక్కడ మొరక్కో దగ్గర డాటెడ్ లైన్ ఏంటంటే అక్కడ ఇంటర్నేషనల్ బార్డర్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా డిమార్కేట్ అవ్వలేదని అర్థం. ఇప్పుడు మన పాయింట్కి వస్తే ఒకప్పుడేమో 1890s 1900 ఆ టైంలోనేమో గీత గీసేసి ఇది ఈజిప్టు ఇది సూడాన్ అని చెప్పని అయితే అన్నారు బ్రిటన్ వాళ్ళు. అప్పుడు తర్వాత మళ్ళీ కొంతమంది ఈజిప్ట్ వాళ్ళు సౌత్ సూడాన్ లోకి వెళ్ళటం లేకపోతే సౌత్ సూడాన్ వాళ్ళు ఈజిప్ట్ లోకి వెళ్ళటం వల్ల లేదు ఇదంతా కాదని చెప్పని మళ్ళీ ఇట్లా ఒక కొత్త లైన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఈ లైన్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ ఈ లైన్ గనక ఒకవేళ ఒప్పుకుంటే ఇది ఈజిప్ట్కి చెందుతుంది. సో ఈజిప్ట్ దాన్ని ఒప్పుకోదు, దానికి ఇట్లా స్ట్రైట్ లైన్ గా ఉంటే బాగుంటుంది. లేదు ఒకవేళ ఇది ఈ లైన్ ఇది ఒప్పుకోలేదు అనుకోండి అప్పుడు సూడాన్కి చెందుతుంది. అంటే జస్ట్ కొంచెం టెక్నికల్ టర్మ్ అనమాట. ఇప్పుడు ఏదైతే ఈ డాటెడ్ లైన్ ఉందో ఇది గనక ఈజిప్ట్ ఒప్పుకుంది అనుకోండి, ఈ బీర్ తావిల్ ఇదే బీర్ తావిల్ నేను దాని నుంచి మీకు చెప్తున్న రీజన్ ఇదే, ఈ 4 పలకలుగా ఇది ఉంచండి ఇది బీర్ తావిల్, ఇది అప్పుడు ఈజిప్ట్కి చెందుతుంది. లేదు దీన్ని ఒప్పుకోలేదు అనుకోండి ఈ స్ట్రైట్ లైన్ అన్నారు అనుకోండి అప్పుడు ఇది సూడాన్కి చెందుతుంది. సో ఎవరికి కాకుండా ఇది ఒక డిస్ప్యూటెడ్ రీజన్ కింద లేకపోతే ఎవరికి కాకుండా అదైతే అయిపోయింది. సో కానీ ఎప్పుడైతే 2008-10 ఆ టైంలో ఈ ఏరియా ఏదైతే ఉందో అంటే ఇది ఎందుకు ఇంకా డ్రాగ్ ఆన్ అవుతుందంటే ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ దొరికింది ఇక్కడ ఇదంతా. సో ఎవడి కాడు ఈ లైన్ ఒప్పుకోవాలని చెప్పని ఈజిప్ట్ ఒప్పుకోవాలని సూడాన్ అనుకుంటుంది, లేదు ఈ స్ట్రైట్ లైన్ ఒప్పుకోవాలని ఈజిప్ట్ అనుకుంటుంది. ఈ న్యాచురల్ రిసోర్స్ వల్ల కూడా కొంచెం ఒక ఫ్రిక్షన్ అయితే వాళ్ళ రెండిట్ల మధ్య ఉంది. అండ్ బ్రిటన్ ఏది చేసినా ఇలాగే చేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి అక్కడున్న జనాల యొక్క
ఈ సంబంధాలు కానీ, లేకపోతే వాళ్ళ యొక్క రిలీజన్ కానీ, కల్చర్ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క హిస్టరీతో సంబంధం లేకుండా మొత్తం అది ఎక్కడ రూల్ చేసిన, ఈవెన్ మన పాకిస్తాన్ ఇండియా మధ్య కానీ, లేకపోతే ఇక్కడ చూస్తే ఇక్కడ తుర్క్స్ ఉంటారు ఎక్కువ. ఇది కూడా ఆఖరికి ఇప్పుడు మనం చూసిన సిరియా, ఇరాక్, జోర్డన్ ఇవన్నీ కూడా ఈ యుద్ధాల తర్వాత ఈ బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా ఇట్లాంటి దేశాలు కూర్చొని గీసిన ఇక్కడ యాక్చువల్గా ఇరాక్ ఒకప్పుడు ఇట్లా ఉండేది కాదు, లేకపోతే సిరియా ఒకప్పుడు ఇట్లా ఉండేది కాదు, లేకపోతే అక్కడ అసలు ఆ దేశం ఉండకపోవచ్చు కొన్నిసార్లు. బట్ వీళ్ళే వాళ్ళ యొక్క పరిపాలనకు అనుకూలంగా, లేకపోతే వాళ్ళ యొక్క పాలిటిక్స్ కి అనుకూలంగా, లేకపోతే వాళ్ళ బ్రిటన్కి ఏదైతే బెటర్ అవుద్దో అలాగే కొన్ని థింగ్స్ అయితే చేశారు. సో దానివల్ల అలాగే ఇక్కడ ఈజిప్ట్, ఇవి సూడాన్ మధ్య ఇదైతే జరిగింది. ఇది ఒక లాంగ్ డ్రాన్ ఇష్యూ అనమాట. ఎందుకంటే ఇది ఏదైతే ఇలా కొంచెం జిగ్జాగ్ ఉందో ఇది ఒప్పుకోవాలని చెప్పని సూడాన్ అనుకుంటుంది. అప్పుడు ఆబ్వియస్ గా ఈ బీర్ తావిల్ అనే రీజన్ ఈజిప్ట్ కి చెందుతుంది. లేదు ఇట్లా అయితే మాకెందుకు, అప్పుడు మా ఈ నేచురల్ గ్యాస్ ఇది కూడా పోతాయి, ఈ స్ట్రైట్ లైన్ ఒప్పుకోవాలని అంటారు. అప్పుడు ఈ బీర్ తావిల్ అనే రీజన్ సూడాన్కి చెందుతుంది. సో ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట. దాని మీద ఇంతవరకు వాళ్ళు ఎటువంటి రకమైన డీల్స్ కానీ ఫైనలైజేషన్స్ ఏం చేసుకోలేదు. బట్ కొంచెం బెటర్ థింగ్ ఏంటంటే ఏదైతే ఇక్కడ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే దొరుకుతుందో దాని మీద ఇద్దరు 50-50 చేసుకున్నాం, లేకపోతే దాని మీద వచ్చే ఆదాయం పంచుకున్నాం. మనం కావాలంటే ఈ ఇష్యూ ఏదైతే ఉందో దాని తర్వాత చూసుకుందాం, లేకపోతే తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఇది మనం చూసుకొని మన యొక్క కంట్రీస్ యొక్క ఎకానమీని డెవలప్ చేసుకున్నాం అని అయితే ఇద్దరు ఒక డీల్కి అయితే వచ్చారు. అండ్ దానికి కూడా ఈ ఏదైతే ఏరియా ఉందో దీన్ని బీర్ తావిల్ అంటారు, అండ్ అలాగే దీన్ని హలబీబ్ ట్రయాంగిల్ అంటారు. దట్స్ ఆల్ ఫర్ నౌ అండి. ఇలాంటియే మీకు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే మీకు ఈ వీడియోలో కానీ, లేకపోతే నా యొక్క దానిలో మీకు ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలన్నా, లేకపోతే ఇంకేమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా మీ కామెంట్ సెక్షన్ ఓపెన్గానే ఉంది. ఐ వెల్కమ్ ఆల్ యువర్ కమెంట్స్. థ్యాంక్ యూ.